ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తుంది, అత్యవసరం కొనక తప్పదు. సో వాళ్ళు ఎట్లాంటి మూవ్? ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్కి అత్యవసరం మనకి ఫంక్షన్స్ కోసం అంటే తప్పదు, ఎందుకంటే మనకి శుభకార్యం వెయిట్ చేయదు కాబట్టి. అయితే సమయం ఉందనుకోండి, సపోజ్ ఒక 1 year సమయం ఉందనుకోండి, అక్యుములేట్ చేసుకోవాలి. చిన్న పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి అక్యుములేట్ చేసుకోవాలన్నప్పుడు బై ఆన్ డిప్స్ అంటే ఎందుకు పడుతుందని చెప్తున్నామంటే, జనరల్గా ఏమిటంటే యుద్ధాలు ఉన్నప్పుడు గోల్డ్ పెరగాలి. ఇక్కడ ఏంటి, ఎందుకు 10% పెరగవచ్చు, 10% తగ్గటం ఎందుకు జరుగుతుందంటే, క్రూడ్ ఆయిల్ పెరగటం వల్ల డాలర్ బలపడితే గోల్డ్ తగ్గుతుంది జనరల్గా. రెండవ రీజన్ ఏమిటంటే, లాస్ట్ 1 yearలో 50 to 70% గోల్డ్ పెరిగింది కాబట్టి బిగ్ ప్లేయర్స్ ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారు. ఈ కారణాల వల్ల ఏమిటంటే, ఒక 1 year సమయం ఉంటేనేమో బై ఆన్ డిప్స్ 3 దఫాలుగా 30%, 30%, 40% లెక్కన. లేదు వెంటనే శుభకార్యం ఉంటే, ఫిజికల్గా మీకు శుభకార్యం ఉంటే తప్పదు కొనుక్కోవాలి. లేదు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే స్టాగర్డ్ వేలో ఇన్వెస్ట్ చేసుకుంటే లాంగ్ టర్మ్లో గోల్డ్ బుల్లిష్, షార్ట్ పీరియడ్లో గోల్డ్ ఈజ్ వాలటిలిటీ. 10% అటు ఇటుగా ఉంది, ఎందుకంటే లాస్ట్ 1 yearలో హై రిటర్న్స్ వచ్చినాయి కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ అనేది ఖచ్చితంగా బిగ్ ప్లేయర్స్ చేసుకుంటూ ఉంటారు. అయితే జియోపొలిటికల్ టెన్షన్స్ ఇంకా పోలేదు కాబట్టి డాలర్ బలపడవచ్చు. ఒకవేళ డాలర్ బలపడినప్పుడు మనం గోల్డ్ని డాలర్స్లో కొంటాం కాబట్టి, క్రూడ్ ఆయిల్ పెరిగినప్పుడు డాలర్ బలపడినప్పుడు మళ్ళీ ఇవన్నీ ఉంటాయి, సహజ పరిణామం. అయితే మన రిటైల్ ఇన్వెస్టర్స్ వల్ల అంత పెద్దగా డిమాండ్ అని ఉండదు కాబట్టి సెంట్రల్ బ్యాంక్స్ని బట్టి డిమాండ్ అండ్ సప్లై, ప్యూర్గా డిమాండ్ అండ్ సప్లైయే గోల్డ్ రేట్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. మనం స్ట్రెయిట్ క్వశ్చన్ ఏమిటంటే, వెంటనే శుభకార్యం ఉంటే తప్పదు కొనుక్కోవాలి. లాంగ్ టర్మ్లో మీకు ఇబ్బంది ఏం లేదు, కొంచెం ఈరోజు కొంచెం ఎక్కువ రేట్లో కొన్నా లాంగ్ టర్మ్లో ఇబ్బంది ఏం లేదు. కానీ మీరు ఒక 1 year సమయం ఉంటే మాత్రం ఒకటేసారి కాకుండా మీ మనస్సాక్షి ప్రకారం ఈరోజు మంచి రేట్ తగ్గింది అన్నప్పుడల్లా ఒక 30% ఎస్ఐపి రూపేణా చేస్తే ఇంకా మంచి ఇది. అసలు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఈటీఎఫ్లు కానీ, గోల్డ్ ఈటీఎఫ్స్ కానీ, గోల్డ్ సావరెన్ బాండ్స్ కానీ ఇట్లాంటివి అయితే చిన్న మొత్తంలో కూడా మీరు అసెట్ అలొకేషన్ అంటే డైవర్సిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం ఈక్విటీ మొత్తం బాండ్స్ అని కాకుండా కొంత గోల్డ్ తీసుకోవడం మంచిది. కానీ నేను ప్రజలకు ఇచ్చే సలహా ఏంటంటే, సిల్వర్లో మాత్రం మొత్తం డబ్బు సిల్వర్లో పెట్టొద్దు. సిల్వర్లో హై వాలటిలిటీ ఉంటుంది. ఇండస్ట్రియల్ డిమాండ్ ఉంటే కూడా, ఇండస్ట్రియల్ డిమాండ్ ఉందని ఇప్పుడు 4 లక్షలకు వెళ్ళింది, 4 లక్షలకు వెళ్ళినప్పుడు ఇండస్ట్రియల్ డిమాండ్ ఉందని అప్పుడు 4 లక్షలకు కొన్ని ఇండస్ట్రీలో యూజ్ చేస్తే ఆ ఈవీ వెహికల్ రేటు పెంచాలి కదా, పెంచినప్పుడు డిమాండ్ పడిపోతుంది కదా. కాబట్టి సిల్వర్ అనేది అంత ఎలకేట్ చేసుకోవడం అంత మంచిది కాదు. గోల్డ్ ఈజ్ ఆల్వేస్ సేఫెస్ట్ హేవెన్, దేశాలకు కావచ్చు, రిటైల్ ఇన్వెస్టర్స్ కావచ్చు, లాంగ్ టర్మ్ ఇండివిజువల్స్ కావచ్చు. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గోల్డ్ ఈజ్ బుల్లిష్, షార్ట్ టర్మ్లో ఇట్ మే బి వాలటిలిటీ. రైట్. సాల్మన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సత్యనారాయణ గారు, అనిల్ కుమార్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది బిజినెస్ పల్స్ ఇంటరాక్షన్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.